నమస్కారం న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. దుర్గా పరమేశ్వరి ఆలయంలో వింత ఆచారం, కాల్చిన తాటి ఆకులతో భక్తుల యుద్ధం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ జోష్, తండోపతండాలుగా తరలి వస్తున్న జనం. 10th విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపే ఫలితాల విడుదల. వేడుకగా వసంతోత్సవాలు, మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అర్చకులు. మామిడి రైతులు దగా చేస్తున్న దళారులు, కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ కాసులు పండించుకుంటున్న వైనం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం రాత్రి బస చేసిన చిన్నయ్యపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరారు. రాత్రి బస క్యాంపు నుంచి బయలుదేరి పెనగాడి, లక్ష్మీపురం మీదుగా వేపగుంటకు బస్సు యాత్ర చేరుకుంది. భోజన విరామం తర్వాత విశాఖ సిటీలో సీఎం పర్యటన సాగింది. ఎన్డీఏ, కంచరపాలెం, రైల్వే న్యూ కాలనీ, గురుద్వారా, వెంకోజీపాలెం మీదుగా బస్సు యాత్ర సాగింది. హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిస్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి? నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వ తాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు అర్చకులు. నేడు తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 73,051 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 2.92 కోట్ల రూపాయలుగా లభించింది. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు.
మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటును వేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. ఇందులో భాగంగా తిరుపతి ఎంఆర్పల్లి కూడలి నుండి లక్ష్మీపురం కూడలి వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఓటును దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుచుకోవాలని, పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని అన్నారు. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. వయోవృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యం తమకు ఇచ్చిన వజ్రాయుధమైన ఓటును ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయగలిగామని, పోలింగ్ కేంద్రానికి విచ్చేసి ఓటింగ్లో పాల్గొనాలని, ఓటింగ్ శాతాన్ని సైతం పెంచేందుకు కృషి చేస్తున్నామని, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన జిల్లా దాదాపుగా 18,500 ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే, ప్రతి ఒక్కరూ 13వ తేదీ పోలింగ్ స్టేషన్కి రావాలి, ఓటు వేయాలి. అలాగే అబ్సెంటీ ఓటర్ సందర్భంగా కూడా హోమ్ ఓటింగ్ ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమంలో కూడా అబ్సెంటీ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్ ఓటర్స్ కానీ వాళ్ళు కూడా రైట్ టు ఓట్ హక్కు వినియోగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 18,500 ఓటర్స్ మన జిల్లాలో ఉన్నటువంటి 3,140 పోలింగ్ స్టేషన్లో అక్కడ ఎస్యూర్డ్ మినిమం ఫెసిలిటీ, అక్కడ అన్ని విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2019 జనరల్ ఎలక్షన్ పర్సెంటేజ్, అదేవిధంగా 2021లో జరిగిన బై ఎలక్షన్ ఇక్కడ మన ఓటింగ్ శాతం చూసినట్లయితే ఇంకా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2024 ఎన్నికల్లో కిరణ్ కుమార్ కు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను వచ్చి మళ్ళా పోటీ చేసి మాకు తీటుగా పోటీ అంటారు. డిపాజిట్ వస్తే సంతోషిస్తాం. డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి కానీ గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు కేవలం చూసిందల్లా పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని వర్గాలకు, పేదలకు అందరికీ కూడా మనం ఈరోజు సంక్షేమ పథకాలు అందించాం. మరి గతంలో ఆ మాదిరి ఉన్నదా? చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమి కమిటీ, ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే 1వ పెన్షన్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా వాళ్ళకు కావాల్సిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చారు తప్ప మన మాదిరి పారదర్శకంగా పేదలందరికీ న్యాయం చేయలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు పనినా, కూటమితో ఎన్ని పార్టీలు జత కలిసి వచ్చినా జగనన్నను ఏమీ చేయలేరని, ప్రజా మద్దతుతో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ పార్టీ, తమ నాయకుడు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి చూసి జననేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు కంకణబద్దులై ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అర్హులైన ప్రతి లబ్ధిదారుల ఇంటికి సంక్షేమ అభివృద్ధి చేసి చూపిన ఘనత జగనన్నకు దక్కిందని, ఈ ఎన్నికల్లో కూటమికి ఘోర పరాభవం తప్పదని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చెప్పే మోసపూరిత వాగ్దానాలను ప్రజలు ఎవరూ నమ్మరని, పేద ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని అన్నారు. పెత్తందారులను కొమ్ము కాస్తున్న చంద్రబాబును ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, జరగబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారని అన్నారు. ఫ్యాన్ జోరుకు కూటమి అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు కూడా సిద్ధంగా లేరని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ ప్రజాపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి వైపే జనమంతా ఉన్నారని అన్నారు. టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారేమోనన్నటువంటి భయంతో ఇంత నీచానికి ఒడికట్టి ఎంతసేపు మా మీద ఆరోపణలు చేయటం తప్ప, 1,00,000 మందిని నేను ప్రభావితం చేసేటువంటి పనులు చేస్తే నిజంగా చాలా గర్వపడుతున్నాను నేను ఆ రకమైనటువంటి పనులు చేసినందుకు. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, సామాజిక చింతన ఉన్నటువంటి ఒక పౌరునిగా
అధికారం నాకు వస్తే పేద ప్రజల పక్షాన నిలబడతాను అని రుజువు చేసుకున్న మీ విమర్శల ద్వారానే. ఈ రోజున 1,00,000 మందిని ప్రభావితం చేసినటువంటి నన్ను తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు మీరు? మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా పేద ప్రజలకందరికీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ జీవితాలకు వెలుగులు నింపటానికి చేసినటువంటి ఒక మహాదార్శనికుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీ అసలు నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్లు, చంద్రబాబు నాయుడులు, పురంధరేశ్వరులు ఇష్టం వచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే మీ కంటకింపు. ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా దాని మీద ఏదో ఒక రకమైనటువంటి అవినీతి బురద చల్లి తద్వారా ప్రజలను ప్రభావితం చేసి ఓట్లు దండుకోవాలన్నటువంటి మీ కుట్రలు ఫలించవు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే తిరుపతిని అగ్రగామిగా నిలుపుతామని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో పరిష్కార దిశగా కృషి చేస్తున్న తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు భూమన అభినయ్ రెడ్డి. ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు స్థానికుడైన తనకు, స్థానికేతరుడైన కూటమి అభ్యర్థికి మధ్య జరుగుతున్నాయని తెలిపారు. తాను తిరుపతిని అభివృద్ధి చేసి చూపిన తరువాతే ఓటు అడిగేందుకు ప్రజల వద్దకు వచ్చానని, డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడే తిరుపతి రూపురేఖలు మార్చగలిగానని, అదే మీ అందరి ఆశీర్వాదం, దీవెనలతో శాసనసభ అభ్యర్థిగా గెలిపిస్తే మరింత ఉత్సాహంతో తిరుపతిని మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. తాను చేసిన అభివృద్ధి చూసి తనను గెలిపించాలని కోరారు. స్థానికేతరుడైన ఆరణి శ్రీనివాసులకు తిరుపతి మీద ఏమాత్రం అవగాహన లేదని, తిరుపతి ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు. తిరుపతి వాసులకు ఏ సమస్య ఎదురైనా క్షణాల్లో తన నివాసానికి రావచ్చని, అదే స్థానికేతరులను గెలిపిస్తే చిత్తూరు, బెంగళూరుకు వెళ్లి సిఫార్సు లెటర్లకు లేదా సమస్యలు విన్నవించేందుకు ఊరుగాని ఊరు, ప్రాంతంగాని ప్రాంతానికి వెళ్లి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు. జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు, తాను చేసిన అభివృద్ధికి మద్దతు పలికితే రాబోయే రోజుల్లో తిరుపతిని దేశంలోనే అభివృద్ధి నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతానని, అందుకు మీ అందరి ప్రోత్సాహం, మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. నేను మాట్లాడేటివన్నీ నిజమయ్యి అభినయ్ భవిష్యత్తులో కూడా బాగా పనిచేయగలుగుతాడు. తిరుపతికి ఐటీ కంపెనీలు తెప్పిస్తాడు, 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తాడు, పారిశుభ్రత విషయంలో తిరుపతిని మెరుగ్గా ఉంచుతాడు అని మీకు అనిపిస్తే మీ బంధువులతో, మీ స్నేహితులతో శుభకార్యాల్లో ఎక్కడో చోట కలుస్తూ ఉంటారు కదా, వీడికి ఓటేద్దాం, వీడు ఊరిని మార్చాడు అని 4 మంచి మాటలు చెప్పండి. తటస్థ ఓటర్లు అందరూ కూడా నాతో నిలబడతారు. మీరు ఇచ్చే గెలుపు కూడా నన్ను మరింత పనిచేసేటట్టు చేస్తుంది. రేపు అరే తిరుపతి లాంటి కష్టమైన నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అంత ఈజీ ఏం కాదు, ఊరికనే ఎవరు గెలిచిపోరు. ఇక్కడ ప్రజలందరూ కులాన్ని అంతా పక్కకు దోసి నేను పని చేశాను కాబట్టి నన్ను గెలిపించారు, నేను ఇంకా పని బాగా చేస్తే ఇంకా నన్ను ఎక్కువగా ఆదరిస్తారన్న భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను. ఆయన ఏం చేస్తాడు, ఈ ఊరిలో వాడే అభినయ్ అనేవాడే ఇంత పని చేసి ఈ ఊరిని ఎవరు ఎప్పుడు ఊహించని విధంగా తక్కువ సమయంలోనే మార్చిన జనం పట్టించుకోలేదు. నేను ఇంకా అభివృద్ధి చేస్తే అంత, చేయకపోతే అంత అన్న ఆలోచన అతనిలో కలుగుతుందా లేదా? తిరుపతి గంగ జాతరను యథావిధిగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా బందోబస్తు కల్పించలేమని చెప్పని ఈరోజు జాతరని ఏకంగా వాయిదా వేయడం అనేది భక్తుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులని, అయ్యా మీరు ఎవరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు? నేను ఒకటే స్థానికుడిగా, అమ్మవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారిగా ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళని కలిసి మేము అర్జీ ఇస్తాము. దయచేసి మీరు పునఃపరిశీలన చేయండి. గంగమ్మ జాతరని వాయిదా వేయకండి. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సాంప్రదాయం, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. గంగమ్మ జాతరకి అవిలాలకి అనుబంధం ఉండాలి. అక్కడి నుంచి పసుపు కుంకుమ సారి తీసుకొస్తారు. అవిలాలలో చాటింపు జరిగిన తర్వాత తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ నిలిపేస్తే అవిలాల జాతర పరిస్థితి ఏమిటి? కాబట్టి దయచేసి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దండి. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సోదరుడి భూ కబ్జాపై చర్య తీసుకోండి అని బాధితులు మొరపెట్టుకుంటున్నారు.
20 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన ఇంటి స్థలాల దారిని కబ్జా చేసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోదరుడు ఆరణి జయరామనాయుడుపై తగు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు స్థానిక ఇరువారంకు చెందిన పలువురు బాధితులు తమ ఇంటి స్థలం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 250 ఇరువారం రెవెన్యూ లెక్కదాఖలలోని ఇరువారం హేమచంద్రనాయుడుకు చెందిన 30 ఇంటి స్థలాల ఫ్లాట్లను పలువురు కొనుగోలు చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఇంటి స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా చిత్తూరు మున్సిపాలిటీ నుంచి అనుమతులు సైతం తీసుకున్నామని అన్నారు. అయితే జయరామనాయుడు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న తన సోదరుడు పలుకుబడిని వినియోగించుకొని తమ 30 ఫ్లాట్లకు కేటాయించిన 20 అడుగుల దారిలో 5 ఏళ్ల క్రితం 15 అడుగుల మేర కబ్జా చేసి ఇనుప కంచె వేశారని వాపోయారు. ఈ విషయంగా గత 5 సంవత్సరాలుగా పలుమార్లు సర్వే నిర్వహించి పోరాటం చేస్తున్నా ఫలితం లేదని అన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వ సర్వేయర్ ద్వారా తాజాగా సర్వే చేసి హద్దులు నిర్ణయించారని అన్నారు. ఎమ్మెల్యే సోదరుడు అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన తమ ఫ్లాట్లకు దారి లేకపోవడంతో ఇళ్లను నిర్మించుకోలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. తిరుపతి నగరంలో ఆటోల ఆగడాలకు హద్దుపద్దు లేకుండా పోతోంది. నలుగురు ఎక్కాల్సిన ఆటోలో లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కిచ్చేస్తున్నారు. పుష్పక విమానం మాదిరి ఎంతమంది ఎక్కినా ఒకరికి ఖాళీగా ఉంటుందన్నది తిరుపతిలో ఈ ఆటో వాలాలు నిజం చేస్తున్నారు. పురాణాల్లో చెప్పినట్లు పుష్పక విమానం ఉందో లేదో లేక ఊహాజనితమో తెలియదు గాని నేటి ఆటో వాలాలు మాత్రం పురాణాన్ని బాగా వంట పట్టించుకున్నట్లుగా కనిపిస్తోంది. ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాత్రం ఓవర్లోడ్ సహించమని ఓ ప్రకటన చేసి తమ పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కన్ను కాలు లేకపోయినా ట్రాన్స్పోర్ట్ అధికారులు లైసెన్సులు మంజూరు చేసేస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత వయస్సు ఉన్నవారికి మాత్రమే లైసెన్సులు మంజూరు చేయాల్సి ఉన్నా అవేమీ వారికి పట్టడం లేదు. ఫలితంగా ఆటో వాలాలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే కాకుండా కర్ణభేరి పగిలేటట్టు పాటలు పెట్టి విష్ణు చక్రం మాదిరిగా రోడ్లపై గింగిరాలు తిరుగుతున్నారు. ముందు వెళ్లే ఆటో అక్కడి ప్రయాణికులను ఎక్కడ ఎక్కించుకు వెళ్ళిపోతుందోనని వెనుక వచ్చే ఆటోలు జనంపైకి దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అంత వేగంలోనూ వీరు సెల్ ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. ప్రయాణికులు భయపడడమే తప్ప వీరికి మాత్రం ఏమాత్రం భయం లేదు. ఎవరైనా ప్రయాణికులు కాస్త జోరు తగ్గించునాయనా అంటే వారినో వెర్రి వెంకలప్పను చూసినట్లుగా చూసి కనీసం సమాధానం కూడా ఇచ్చిన పాపాన పోరు. ఈ 3 చక్రాల బండి ధాటికి ఆసియాలోనే అగ్రగామిగా వినుతుకెక్కిన ఆర్టీసీ బస్సులు సైతం బాబోయ్ అనేస్తున్నాయి. ఇటువంటి వాటిల్లో ప్రయాణం ప్రాణం మీదకు తెస్తుందని తెలిసినా కూడా ప్రజలు టైం అయిపోతోందని ఆటోలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ వాటిల్లోనే జర్నీ చేస్తూ ఉంటారు. ఈ ఆటోల స్పీడ్ ఏంట్రా బాబు అని అనుకుంటూనే వాటినే ఆశ్రయిస్తున్నారు. పురాణాల్లో చెప్పబడిన పుష్పక విమానం గాల్లో ఎగిరేది కాబట్టి ప్రమాదం ఊసులేదు. మరి ఈ కలియుగ పుష్పక విమానం రోడ్డు మీదే నడిచేది. వీటికి అధికారులు బ్రేకులు వేయకపోతే మాత్రం ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే తిరుపతి జనాభా కంటే నగరంలో లెక్కకు మించి తిరుగుతున్న ఆటోల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రయాణికుల అవసరానికి మించి ఆటోలు ఉండడం ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ ఆటోలను ఆపి ప్యాసింజర్లను ఎక్కించుకోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఉన్న ఆటోలలో సగం ఇతర ప్రాంతాలవి అంటే ఆశ్చర్యం కలగక మానదు. తిరుపతి టెంపుల్ సిటీ కావడంతో ఇక్కడ ఆటోలకు బాగా గిరాకీ ఉంటుందని బయట ఆటోలను ఇక్కడికి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రగిరి, పీలేరు, కలికిరి, మదనపల్లి, కోడూరు, పుత్తూరు, నగరి, నెల్లూరు ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ఆటోలను నడుపుకుంటున్నారు. మరోవైపు షేర్ ఆటోలను నగరం లోపలికి అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా వాటిని లెక్క చేయకుండా యథేచ్ఛగా ఆటోలను నడుపుతున్నారు. అలాగే ఛార్జీలు కూడా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, గిట్టుబాటు కావడం లేదని ప్రయాణికుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. సిటీలో టౌన్ సర్వీసులు తగినంతగా లేకపోవడంతో ఆటో వాలాల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఆటోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. ఏదో తోలుకోవడానికి జీవనం కోసం వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆపేయడము, ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాంతంలో ఆపచ్చా ఆపకూడదు, వన్ వే ఉంటుంది, అక్కడ ఆపచ్చా ఆపకూడదు అన్నటువంటి మినిమం ఉన్నటువంటి వాళ్ళకి పరిజ్ఞానం కూడా లేకుండా ఈరోజు మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పోతూ ఎవరైనా ఒక యాత్రికుడు లేకపోతే ఒక వ్యక్తి ప్యాసింజరు చేయితే ఇంక చాలు అంతే ఎక్కడ వెనకాల వెహికల్స్ వస్తున్నాయా, బస్సులు వస్తున్నాయా అని చెప్పి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు కనబడడం లేదు. ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళు అక్కడ ఆపేయడం వల్ల ప్రమాదాలు కూడా ఇప్పుడు కోకోలోలుగా ఈరోజు చాలా తీవ్రంగా కనబడుతూ ఉన్న పరిస్థితి మనకు ఉంది. కాబట్టి దీనిపైన తక్షణమే ఆర్టీఓ స్పందించాలి.
ఎక్కడైనా చెయ్యి ఆపితే, ఎవరైనా ప్యాసింజర్ చెయ్యి ఆపితే అక్కడ ఆగిపోవడము, దాని వెనకాల బండ్లు వస్తున్నాయా, ఇంకొక కార్లు వస్తున్నాయా, బస్సులు వస్తున్నాయా ఏమీ చూసుకోకుండా సడన్గా బ్రేక్ వేయడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓ ఆఫీసర్లు కానీ దీని మీద దృష్టి పెట్టి ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటాం. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం చేసింది ఎస్ఎస్సి బోర్డు. ప్రతి విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్లా భావించే 10వ తరగతి ఎంతో కీలకం. 10th లో చూపిన ప్రతిభ విద్యార్థి భవిష్యత్తుకు, పై చదువులు చదివేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్లనే అటు ఉపాధ్యాయులు, ఇటు పేరెంట్స్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం కూడా 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. లక్షలాది మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షలకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని 10వ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్తను అందించింది. 10th ఫలితాల డేట్ను ప్రకటించింది. ఏపీలో 10th ఫలితాలు ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కాగా ఏపీలో మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 10th క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,30,633 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థుల్లో కాస్త టెన్షన్ వాతావరణం ఉంటుందని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి రైతులను దగా చేస్తున్న దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ డిమాండ్ను సృష్టించి కాసుల పంట పండించుకుంటున్నారు. వేసవికాలం వచ్చేసింది. ఈ సీజన్లో దొరికే అరుదైన పండ్లు, పూల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. తాటికాయలు, సీమచింతకాయలు, మామిడి పండ్లు, మల్లెపూలు ఎండాకాలంలో మాత్రమే విరివిగా లభిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది ఈగర్గా వెయిట్ చేసేది మాత్రం మామిడి పళ్ళ కోసమే. పండ్లలో రారాజుగా గుర్తించబడిన ఈ పండు రుచిలో కూడా కింగే. మామిడిని చూస్తుంటేనే నోరూరుతూ ఉంటుంది. ఇక స్మెల్ వస్తే టెంప్ట్ కావాల్సిందే. తింటుంటే మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. మామిడి పళ్ళలో రసాలు, బంగినపల్లి, నీలాలు, చిలుక మామిడి, కొబ్బరి మామిడి, సువర్ణరేఖ, తోతాపురి, జలాలు ఇలా చెప్పుకుంటే చాలా రకాలే లభిస్తూ ఉంటాయి. వేటిని వదిలిపెట్టరు. సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడి పట్టడంతో పాటు జ్యూస్ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మామిడికాయలు, పళ్ళు అందని ద్రాక్షాల్లా మారేటట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి పంట చేతికొచ్చేసింది. కానీ రైతు పరిస్థితి మాత్రం చూసి మురవ, చెప్పుకోలేక ఏడవ అన్నట్లుగా తయారైంది. గతంతో పోల్చుకుంటే మామిడి దిగుమతి బాగానే ఉంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కానీ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. తీరా కొనేందుకు వెళితే మార్కెట్లో ధర చెమటలు పట్టిస్తోంది. గత ఏడాది కంటే మామిడి పళ్ళ రేట్లు చాలా పెరిగిపోయాయి. దీంతో జనాలు ఏంటి రేట్లు ఎండకన్నా ఘోరంగా మండిపోతున్నాయి అని అనుకుంటున్నారు. దీనికి కారణం దళారి. అటు రైతుకు, ఇటు కస్టమర్లకు వారధిగా వ్యవహరిస్తున్న దళారి ఇప్పటికే తన దందాను కొనసాగిస్తున్నారు. రైతును బెదరకొట్టి తక్కువ ధరకు మామిడి పళ్లను కొనుగోలు చేసి మార్కెట్కు తీసుకువచ్చి అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో కొన్ని చోట్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతు తిప్పలు పడుతుంటే దళారి మాత్రం నిప్పులపై కుంకలు కాల్చుకుంటున్నాడు. వారి ఆవేదనను మరింత క్యాష్ చేసుకుంటున్నాడు. మళ్లీ వర్షాలు రావచ్చని, పంట దెబ్బతింటుందని, లేదా పురుగులు పట్టొచ్చని, పంటకు నష్టం చేకూర్చవచ్చని ఓ రకమైన బెదిరింపుతో రైతును అయోమయ గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో రైతు చేసేదేమీ లేక అత్యంత తక్కువ ధరకు ఇచ్చేస్తున్నాడు. కానీ బహిరంగ మార్కెట్కు వచ్చేసరికి మామిడి పళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సీజన్లో డిమాండ్ ఉంటే బంగినపల్లి, పెద్ద రసాలు అయితే మరింత రేటు పలుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతున్నాయి. తెలంగాణలో కేజీ ధర 100 రూపాయల పైచులుకు చూపిస్తోంది. ఇక ఏపీలో డజన్ బంగినపల్లి ధర 500 రూపాయలు పలుకుతోంది. ఇక నోరూరించే రసాలైతే ఇంకా ఎక్కువే చెబుతున్నారని వినికిడి. గతంలో అయితే పెద్ద రసాలు డజన్ సుమారు 300 రూపాయలు పలికేది. కానీ ఇప్పుడు ఆ రేటు పెరిగిందని తెలుస్తోంది. ఇది చూడబోతే రైతుకు కష్టకాలం, కస్టమర్లకు ప్రాణ సంకటంలా మారింది. ఇక మామిడి పళ్ళు తినాలంటే సామాన్యులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడంతా డబ్బుతోనే పని, రోగుల అవసరాలే వారి పెట్టుబడి. అక్కడ ఏది కావాలన్నా అధిక మొత్తంలో చెల్లిస్తేనే దొరుకుతాయి. లేదంటే బయటకు వెళ్లి తీసుకొని వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అదేమిటో ఒకసారి చూద్దాం. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రిలోని షాపులు, క్యాంటీన్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. రోగుల అవసరాల నిమిత్తం వారి సహాయకులు అర్ధరాత్రి, అపరాత్రి బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రభుత్వ నిబంధనల మేరకు ఆసుపత్రి అధికారులు కొన్ని దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. అయితే దుకాణదారులు రోగుల అవసరాలను క్యాష్ చేసుకోవడం కోసం ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు స్నాక్స్, డ్రింక్స్,
టీ, కాఫీ, పాలు, వాటర్ బాటిళ్లు, టిఫిన్, వివిధ రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. ఎంఆర్పి ధర కంటే అదనంగా 5 రూపాయల లాభానికి వస్తువులను విక్రయిస్తున్నారు. ఏ వస్తువు కొనాలన్నా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి రావడంతో రోగుల సహాయకులు దుకాణదారులతో తరచూ గొడవ పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బూతులు తిడుతూ దాడికి తెగబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కాకుండా బయటకు వెళ్లి తీసుకోవాల్సి వస్తే సుమారు 1/2 కిలోమీటరు వెళ్లి వివేకానంద కూడలి వద్ద వారికి కావాల్సింది కొనుక్కోవాల్సి ఉంటుంది. దీంతో కొంతమంది ధర ఎక్కువైనా విధిలేని పరిస్థితుల్లో కొనుక్కుంటున్నారు. రుయాలో క్యాంటీన్లు కాకుండా మరో 6 దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎక్కువ ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి దుకాణంలో ఎంఆర్పి ధరలకే విక్రయాలు జరపాలని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోగుల సహాయకులు కోరుతున్నారు. అధిక ధరలపై ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేయడానికి చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 2-3 రోజులు ఉండి వెళ్లే వాళ్ళం, ఇలాంటి వాటిని ఆసుపత్రి అధికారులే చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ దుకాణదారులు అధిక రేట్లతో తమను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాల్లో వాటర్ బాటిల్ కొనాలంటే 30 రూపాయల నుంచి 40 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. దానిపైన ఉండే 20 రూపాయల ఎంఆర్పి రేట్ అయితే 40 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా తీసుకుంటే అక్కడ సోపులు కొనాలన్నా, లేకపోతే అక్కడ రోగులకు సంబంధించిన ఏదైనా వస్తువులు, చిన్న చిన్న వస్తువులు, షాంపూ కొనాలన్నా 2 రూపాయల షాంపూను 5 రూపాయలు అమ్మే పరిస్థితులు దాఖలు అక్కడ ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం రోయ్ హాస్పిటల్ అంటే డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. వాళ్ళకి అలాంటి రోగుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి అక్కడ ఉన్న ఎంఆర్పి రేట్ల కంటే అధిక ధరలు అమ్ముతూ ఆఖరికి వాళ్ళని అడిగితే ఏమయ్యా ఇంత రేట్ అమ్ముతున్నావు అంటే వాళ్ళపైకి దాడులు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ, అక్కడ వర్కింగ్ కమిటీ సంథింగ్ ఏదో రోయ్ హాస్పిటల్ సంబంధించిన కమిటీ ఏదో ఉంటుంది. ఆ కమిటీ కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉంది. ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ షాపుల వాళ్ళ దగ్గర ఏమైనా ముడుపులు ఏమైనా ఇస్తున్నారేమో తెలియదు, కానీ ఆ కమిటీ వాళ్ళు కూడా దానిపైన ఇప్పటివరకు కూడా స్పందించలేదు. భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. కుప్పం మున్సిపల్ పరిధిలోని పైబాటకు చెందిన పరమశివ కనమనపల్లికి చెందిన తనను గత 15 ఏళ్లకు ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడని చంద్రమ్మ తెలిపింది. పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని, తనకు తెలియకుండా తనను 2వ పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది. తనకు 2 కుమార్తెలు ఉన్నారని తెలిపింది. గత 3 ఏళ్లుగా భర్త పరమశివ మరియు వారి కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికీ 2 సార్లు పోలీస్ స్టేషన్లో భర్త పరమశివపై ఫిర్యాదు చేయడంతో తనను బాగా చూసుకుంటున్నాడని, పరమశివ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీసుకువెళ్లాడని పేర్కొంది. అనంతరం తరచూ ఇంట్లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి DRDO రక్షణ మంత్రిత్వ శాఖ గ్రాంట్లను మంజూరు చేయడం పట్ల ఉపకులపతి ఆచార్య భారతి హర్షం వ్యక్తం చేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య భారతి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ అయిన రక్షణ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నుండి 40.22 లక్షల రూపాయలు విలువైన పరిశోధన గ్రాంట్ తమ యూనివర్సిటీకి లభించడం చాలా సంతోషంగా ఉందని, గ్రాంట్ రావడానికి కృషి చేసిన ప్రొఫెసర్ల బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రొఫెసర్ ఉమామహేశ్వరి ప్రిన్సిపల్ దీనికి ఉమామహేశ్వరి గారు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా, మరియు ప్రొఫెసర్ కళారాణి, ప్రొఫెసర్ రజని, ప్రొఫెసర్ ఉషా ఫ్రమ్ బయోటెక్నాలజీ, వీళ్ళందరూ కూడా కోపిఐలుగా దీనిలో వ్యవహరిస్తారు. దీంట్లో టు డెవలప్ ది నావల్ న్యాచురల్ యాంటీ మైక్రోబియల్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ అనే టాపిక్ మీద ఈ 4 రీసెర్చ్ చేస్తారు. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు DRDO నుంచి రావడం అనేది చాలా మా యూనివర్సిటీకి. పిల్లలు పుట్టుకకు కారకులై వారి భవిష్యత్తుకు పునాదులు వేసి వారి జీవితాన్ని త్యాగం చేసే మహనీయులు తల్లిదండ్రులని, వారి సేవలు ఎప్పటికీ పూజ్యనీయమని పలువురు కొనియాడారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ రచించిన అమ్మ ముచ్చట్లు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు కాకరాల, ప్రముఖ రచయిత్రి కాంతి నల్లూరి, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మల్లేశ్వరరావు, వేమన విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపక కార్యదర్శి మల్లారపు నాగార్జున, డాక్టర్ ప్రేమావతి విచ్చేసి అమ్మ ముచ్చట్లు పుస్తకాన్ని ఆవిష్కరించారు. మనం కూడా ఒకసారి ఆ వనపర్తి ఆయన బాల్య జ్ఞాపకాలు, ఆ తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఎలా ఆయన వెంట నడుస్తున్నాడు అన్నమాట. రచయిత మనల్ని వెంట నడిపిస్తాడు. అలాగే ఒక తల్లి జ్ఞాపకం అంటే చాలా సెంటిమెంట్తో కూడినటువంటిది. ఎవరైనా కూడా ఈ పుస్తకం చదివేటప్పుడు మన బాల్యం, మన తల్లి, మన బంధువులు వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటాం. ఇందులో గీతాంజలి గారు రాస్తూ కూడా ఆ మాటే అన్నారు. చాలా చక్కని మాట చెప్పారు. సో నేను అందులో పుస్తకం లోపలికి వెళ్లకుండా చాలా ఆసక్తికరంగా
పూర్తిగా చదివించి వాక్యాలను అండర్లైన్ చేసుకుని మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన గతంలోకి తొంగి చూసే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దుర్గా పరమేశ్వరి ఆలయంలో వింత ఆచారం, కాల్చిన తాటి ఆకులతో భక్తుల యుద్ధం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ జోష్, తండోపతండాలుగా తరలి వస్తున్న జనం. 10th విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపే ఫలితాల విడుదల. వేడుకగా వసంతోత్సవాలు, మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అర్చకులు. మామిడి రైతులు దగా చేస్తున్న దళారులు, కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ కాసులు పండించుకుంటున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.